హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి కుమార్ అండ్ నేను మీ మధు అండి. ఈరోజైతే నేను మీకు హెల్తీగా బీట్రూట్ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. బీట్రూట్ జ్యూస్ వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. డైరెక్ట్గా బీట్రూట్ తీసుకుంటే ఇంకా మంచిది, కానీ పిల్లలు డైలీ అలా తీసుకోరు కదా, సో అప్పుడప్పుడు ఇలా బీట్రూట్ జ్యూస్ అయితే ట్రై చేసేయండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం ఇక్కడ నేను 2 బీట్రూట్ని నీట్గా వాష్ చేసుకొని పీల్ ఆఫ్ చేసి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నాకు 1 కప్పు వరకు అయితే వచ్చాయండి బీట్రూట్ ముక్కలు. అండ్ అలాగే కొంచెం బెల్లాన్ని ఇలా తురిమి పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే ఫ్లేవర్ కోసం చిన్న అల్లం ముక్కని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి. అండ్ అలాగే మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. అండ్ అలాగే అల్లం ముక్కల్ని కూడా వేసేసుకుందాం. ఇక్కడ బెల్లం తురుము అయితే ఆప్షనల్ అండి, నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఇది యాడ్ చేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని. అండ్ ఇందులోకి అలాగే మనం కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు మిల్క్ యాడ్ చేస్తున్నాను. అండ్ డైట్లో ఉన్న వాళ్ళైతే ఈ మిల్క్ని స్కిప్ చేసేయండి. ఈ మిల్క్ బదులు ఇక్కడ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకి డైరెక్ట్గా ఇలా ఇస్తే తీసుకోరు కాబట్టి నేను ఫ్లేవర్ కోసం ఇక్కడ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇలా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఈ పల్ప్లోకి 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి మరొకసారి మిక్సీ పట్టేసుకుందాం. చూసారా, మరొకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ జ్యూస్ని ఇలా నేను టీ స్ట్రైనర్తో అయితే స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. ఇలా వడకట్టుకున్న తర్వాత పైన పల్ప్ ఉంది కదండి, ఆ పల్ప్నంతా స్పూన్తో లేదా స్పాచులాతో ఇలా ప్రెస్ చేసేయండి. అందులో ఏదైనా జ్యూస్ ఉన్నా కూడా కిందికి వచ్చేస్తుంది. లేదంటే ఈ పల్ప్నంతా ఒక కాటన్ క్లాత్లో తీసుకొని పిండేసుకున్నా సరే జ్యూస్ అంతా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు మిగతా జ్యూస్ కూడా ఇలానే స్ట్రెయిన్ చేసుకుందాం. ఇలా అంతా వేసిన తర్వాత ఇప్పుడు మిక్సింగ్ జార్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసి వాటిని కూడా ఇందులోకి వేసుకుందాం. అందులో ఇంకేదైనా జ్యూస్ ఉన్నా కూడా కిందికి వచ్చేస్తుంది. నేను ఇక్కడ 2 బీట్రూట్లు తీసుకున్నాను కదండి, నాకైతే 2 గ్లాసెస్ ఆఫ్ జ్యూస్ అయితే వచ్చేసిందండి. చూసారా, ఎంతో సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. డైలీ బీట్రూట్ తినమంటే పిల్లలు తినరు కదా ఇష్టంగా. సో ఇలా జ్యూస్ అయితే చేసి ఇవ్వండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది కదా అండి, నచ్చితే లైక్ చేసేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.